వర్తమానం నీకు తెలుసు, నీ గతం నీకు తెలుసు. గతాన్ని వర్తమానాన్ని రెండిటిని క్యాలిక్యులేట్ చేసుకొని నువ్వు ఒక భవిష్యత్తును ఊహించుకుంటున్నావు. అయితే నువ్వు దేవునిలో గనక దాచబడితే, కొలస్సీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు, మన జీవం క్రీస్తు యేసు ద్వారా దేవునిలో దాచబడి ఉంది. అంటే నువ్వు మహోన్నతుడైన దేవుడు తనలో నిన్ను దాచుకున్నాడు. నీ ఫ్యూచర్ని నువ్వు చూడాల్సి వస్తే ఫస్ట్ నువ్వు ఆయన చూడాలి. ఎందుకంటే నువ్వు ఆయన లోపల ఉన్నావు, ఆయన లోపల నువ్వు దాచబడి ఉన్నావు. నీకు కనిపిస్తున్న పరిస్థితులు నీ వైపు నువ్వు చూసుకొని, నీ శరీరాన్ని చూసుకొని, నీ జీతము చూసుకొని, నీ సమస్యలు చూసుకొని, నీ సామర్థ్యం చూసుకొని, నీకు ఏమి ఆస్తులు ఉన్నాయి, ఏమి లేవు, నీకు అప్పు ఉందా, నీకు లేదా, చదువు ఉందా లేదా, ఇవన్నీ చూసుకొని కాదు నువ్వు ఆలోచించాల్సింది నీ భవిష్యత్తుని. ఆయనలో నువ్వు దాచిపడ్డావు. నీ గురించి నువ్వేమైనా తెలుసుకోవాలనుకుంటే నువ్వు ముందు ఆయన వైపు చూడాలి. ఆయనను చూస్తూ ఉండగా ఆయన లోపల నుంచి వెళ్ళి 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 నువ్వు అక్కడ నువ్వు కనుగొనగలుగుతావు. నిన్ను నువ్వు కనుగొనాలంటే నువ్వు ఆయన లోపలికి లోతుగా చూడాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడ లేవు, నువ్వు ఆయనలో ఉన్నావు. అప్పుడే నువ్వు అక్కడ నిన్ను నువ్వు కనుగొనగలుగుతావు. అక్కడే నువ్వేంటో నువ్వు తెలుసుకోగలుగుతావు. నిర్ధారణ చేసుకోవద్దు, గతం ఇలా ఉంది, వర్తమానం ఇలా ఉంది, సో భవిష్యత్తు కొంచెం బెటర్గా ఉండబోతుంది. లేకపోతే గతం బాగలేదు కదా, అందుకే వర్తమానం దయనీయంగా ఉంది, భవిష్యత్తు లేదనుకోవద్దు. దేవుడు అంటున్నాడు, నీ తలంపులు నా తలంపులు వంటివి కాదు. నీ తలంపుల మేరకు నువ్వు ఆలోచించొద్దు, నా లోపలికి చూడు, అక్కడ నీ కొరకైన తలంపులు నువ్వు చూడగలుగుతావు. అవి ఆకాశం కంటే ఎత్తుగా ఉన్నాయి. దేవుడంట హీనమైన ఒక జీవితాన్ని, ఎందుకు పనికిరాదు అనే ఒక బ్రతుకునంట ఆశ్చర్యంగా మార్చేస్తాడంట. అద్భుతము అని అనిపిస్తుందంట. ఏమైంది వ్యక్తికి అని ప్రజలు ఆశ్చర్యపరిచే విధముగా, ఆశ్చర్యపడే విధముగా నీ జీవితాన్ని ఆయన తిరిగి కట్టగలడు. కూలిపోయిన ఒక దానిని తిరిగి రాజగృహముగా ఆయన కట్టగలిగిన దేవుడై ఉన్నాడు. ఏడుపులు గందరగోళం ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి సునాదములు ఆయన వినిపింప చేయగలడు. ఎండిపోయింది ఇది మొత్తు అనుకున్న దానిలో నుంచి ఒక క్రొత్త చిగురును పుట్టించి దానిని మహావృక్షముగా వృద్ధి చెందించగలడు. తరతరములకు నిన్ను శోభాతిశయముగా చేయాలని దేవుడు అనుకుంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, నేను బ్రతికినన్ని దినాలు సౌఖ్యంగా బ్రతుకుదాము, క్షేమంగా బ్రతుకుదాము, సమృద్ధిగా బ్రతుకుదాము, కొంచెం సంపాదించుదాము, కొంచెం పేరు ప్రతిష్టలు తెచ్చుకుందాము, నాకంటూ ఒక ఘనతను నేను ఏర్పాటు చేసుకుందాము అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు ఏం ఆలోచిస్తున్నాడో తెలుసా? ఈ లోకంలో నీ సమయం అయిపోయిన తర్వాత, నీ శరీరం మట్టిలో కలిసిపోయిన తర్వాత కొన్ని తరముల వరకు నిన్ను శోభాతిశయముగా చేయాలనుకుంటున్నాడు. కొన్ని తరముల వరకు నిన్ను ఒక ప్రవహించే వ్యక్తిగా చేయాలనుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు ఆయన నిర్ణయాలే బాగుంటాయి, ఎప్పుడు ఆయన ఆలోచనలే సరిగ్గా ఉంటాయి, ఎప్పుడు మనకంటే ఆయనే మంచి తలంపులు కలిగి ఉంటారు. కాబట్టి ఆయన సర్వాధికారానికి మనలను మనం అప్పగించుకుందాం. నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే నాలో జరగాలి. అది నాకు సౌఖ్యంగా ఉన్నా లేకపోయినా, అది నాకు కష్టంగా ఉన్నా ఇష్టం లేకపోయినా, నీ చిత్తమే నాలో జరిగించు. నీ అధికారాన్ని నేను కోరుకుంటున్నాను ప్రభువా, నువ్వు నడిపించాలని నేను ఆశపడుతున్నాను పరిశుద్ధాత్మ. మనం ఆయన చేయి పట్టుకున్నామని వాక్యం చెప్పట్లేదండి, ఆయనే మన కుడి చేయి పట్టుకున్నాడు. ఎందుకంటే మనం కొన్ని బలహీనమైన పరిస్థితుల్లో ఆయన చెయ్యి మనం పట్టుకుంటే మనం వదిలేసి పరిగెత్తుతామేమోనని, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనల్ని విడిచిపెట్టకూడదని ఆయనే మన కుడి చేతిని బలముగా పట్టుకున్నాడంట. ఆయన నీ కుడి చేతిని బలముగా పట్టుకున్నాడంట. అందుకే ఎన్నిసార్లు నువ్వు దూరం వెళ్ళిపోయినా ఎందుకు నువ్వు ఇంకా ఈరోజు నిలుచున్నావు తెలుసా? నమ్మదగిన దేవుడిని చేపట్టుకున్నాడు. ఎప్పటికీ విడిచిపెట్టకూడదని నిత్య నిబంధనతో చేపట్టుకున్నాడు.